హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ భార్గవ్. ఈ పేషెంట్ మనం మాట్లాడుకోబోయే పేషెంట్ ఈ యాసిడ్ తాగడం వల్ల మొత్తం ఈసోఫేగస్ అనేది డ్యామేజ్ అయిపోయిందండి. దాంతో ఆయన ఏమీ తీసుకోలేకపోతున్నాడు. ఈవెన్ సలైవా కూడా ఆయన తీసుకోలేకపోవడం అనేది జరిగింది. దాంతో ముందుగా మనం ఏం చేసాము అంటే పొట్ట లోపల చిన్న పేగుకి రంధ్రం ద్వారా ఒక పైప్ వేసాము. దాని ద్వారా ఫీడింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది ఇవ్వడం మూలాన ఆయన వెయిట్ అనేది కొంచెం పెరగడం అనేది జరిగింది. ఆ తర్వాత మనము డెఫినెటివ్ ప్రొసీజర్, పెద్ద పేగు అనేది మన నెక్లోకి ఇక్కడికి తీసుకొని వచ్చి మన ఈసోఫేగస్ ఏదైతే పాడైపోయిందో దానికి అవతల అంటే పై భాగంలో జోడి చేయడం జరిగింది. దాంతో ఈరోజు ఆయన ఆహారం అనేది మంచిగా తీసుకోవడం జరిగింది అండ్ ఆయన వెయిట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనం ఆయన టెస్టిమోనియల్ అనేది విందాము. హలో, నమస్కారం అండి. నా పేరు నరసింహ. నేను యాసిడ్ తాగడం వల్ల నాకు గ్యాస్ట్రాలజీ ప్రాబ్లం వచ్చింది. దానివల్ల నేను సార్ దగ్గర డాక్టర్ భార్గవ్ గారిని నేను సంప్రదించడం జరిగింది. సార్ నాకు 3 months కొంచెం టైం ఇచ్చి ఎండోస్కోపీ, డయాలసిస్ ద్వారా కొంచెం తొందర ఉపశమనం ద్వారా ఒక 3 months అలా ఇలా పొగిడించిన తర్వాత సర్జరీ చేశారు. మేజర్ సర్జరీ నేను ఆల్మోస్ట్ 6 months వరకు జస్ట్ వాటర్ మీదనే ఉన్నాను. లిక్విడ్స్ వాటర్ తోటే ఉన్నాను. ఫీడింగ్ పైప్ వేశారు. ఆ ద్వారా జిజస్ట్రానమీ ద్వారా కొంచెం ఫీడింగ్ వల్ల అలా మూవ్ అవుతూ జరిగిపోయింది. 6 to 8 months అవుతుంది ఇప్పటికి. మొన్న సర్జరీ చేశారు 2 months బ్యాక్. మళ్ళీ నేను గెట్ వెల్ సూన్ అయినాను. ఈరోజు నడుస్తాను అనేసి నేను కళలో కూడా ఊహించలేను. రైట్ నౌ ఐఎమ్ ఏబుల్ టు go walking and everything and lightly eating.